కంట్రీలు, దాంట్లో బెహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్. అప్పుడు మాకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఇరానే. ఇరాన్ నుంచి సప్లై చేస్తేనే మేము పాలు సపోర్ట్ చేసిన ఇరాన్ ఈ రోజు దాడులు చేసింది. ఇరాన్ దాడులు చేస్తుంది, అంత స్నేహితం ఉన్న దాడులు చేస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అంటే అమెరికా ప్లానింగ్ ఒక ఏమంటారు అది ఇరాక్ వారు జరిగినప్పుడు కూడా, ఆఫ్ఘనిస్తాన్ వారు జరిగినప్పుడు కూడా మొత్తం సెంట్రల్ కమాండెంట్ నుంచే ఆపరేషన్స్ అంతా ప్లాన్ చేస్తారు. అది ఎయిర్ ఉదయ్ బేస్. అవును, అక్కడ నుంచి కాబట్టి దాన్ని ఫస్ట్ కొట్టారు ఒకసారి. అది కూడా ఫస్ట్ టైం కొట్టినప్పుడు చెప్పి కొట్టారు ఒకసారి, అందరికి ఎవాక్యుయేట్ చేశారు అందరు. నేను తర్వాత మళ్ళీ మొన్న వచ్చినప్పుడు కూడా ఒక 3 అమెరికన్ సోల్జర్స్ సరిపోయారు అక్కడ కొట్టినప్పుడు. అయితే ప్రస్తుతానికైతే శత్రుత్వం లేదు మేము, అందుకని ఎవరు కూడా వీళ్ళు అంటే ఇరాను ఇండియాలో సగం బాగా ఉంటుందండి. మీ మ్యాప్లో చూస్తే చాలాసార్లు అందరూ ఆ ఫోకస్లని తెలుసు కాబట్టి ఆ సగభాగంలో ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్. ఇరాన్ ఏం చేసింది, డిఫరెంట్ స్టైల్లో ఆపరేట్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ అమెరికా ఏమనుకున్నది, ఒక 2 రోజుల్లో యుద్ధం ముగుస్తుంది లేదా 3 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నది. వెనెజులా ఎలాగైతే ఆపరేట్ చేసామో అలాగే చేస్తే సిరియాలో కూడా ఏమైంది, సిరియాలో ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు రాగానే ప్రజలంతా వీధుల్లోకి వచ్చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ట్రై చేస్తారు అక్కడ. అలా కండిషన్స్ ఉన్నాయి. కానీ ఇరాన్లో అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే షియా కంట్రీ ఉన్నది వరల్డ్లో ఒకటే, అది ఇరాన్. మిగతావన్నీ సున్నీ కంట్రీస్ అవి. అదొకటి. తర్వాత వాళ్ళకి ప్రాబల్యం, వాళ్ళ వ్యక్తులందరూ కూడా ప్రపంచంలో అమెరికాలో కాదు, యూరోప్లో కాదు, ఇండియాలో కూడా మంచి పాపులేషన్ అది. ఈవెన్ పాకిస్తాన్లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు షియా సున్నీ యుద్ధాలు కూడా జరిగేవి. మనకి ఎలాగైతే వైష్ణవులకి శైవులకి జరిగేవో వాళ్ళ మతంలో కూడా జరిగేవి. కాకపోతే ఇప్పుడు ఇంటర్నేషనల్ డిఫరెంట్ స్ట్రాటజిక్స్, జియో పాలిటిక్స్ అని చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే రకంగా జరుగుతుంది అది. అదే విషయం. అండ్ సార్ మీరు మాటల సందర్భంలో కొట్టేశారని చెప్తున్నారు, చెప్పి మరీ కొట్టారని చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేశారు మీరు? అండ్ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఖతారీస్ అంతా కూడా వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అసలు యుద్ధాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అప్పుడంతా స్కూళ్ళు లక్కీగా హాలిడేస్ ఇచ్చారు. కరోనా టైంలో ఉండేటట్టుగా అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. అందుకని ఏం చేశారంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు. కాబట్టి మ్యాక్సిమం పీపుల్ అంతా ఏం చేశారు, సౌదీ వాళ్ళకి ఏంటంటే సగం ఫ్యామిలీస్ అన్నీ ఇవంతా కూడా ఒకప్పుడు ఖతార్లో ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఏం లేదు. సౌదీ అరేబియా నుంచి వచ్చి అక్కడ క్యామల్స్ని గడ్డి మేపుకోవడానికి వచ్చేవాళ్ళు, గడ్డి ఉంటే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవారు. అంటే అది కూడా కాదు, యాక్చువల్గా ఏమైంది, 1934లో ఫస్ట్ టైం ఆయిల్ ఫైండ్ అవుట్ చేశారు. ఆయిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దశ మారింది. అప్పటి వరకు కూడా ఈవెన్ బ్రిటిష్ కంపెనీ బెహ్రెయిన్ నుంచి వచ్చేసి ఆపరేట్ చేసుకొని మళ్ళీ వీకెండ్ వెళ్ళిపోయేవారు. అలా ఉండేది అనమాట పరిస్థితి. అక్కడ నుంచి స్లోగా డెవలప్ అయింది. ఇప్పుడు మేము ఎక్కడైతే ఉంటున్న అకామిడేషన్లో ఫస్ట్ 1934లో డ్రిల్ చేసిన వెళ్ళు, దాని పేరు గోల్డెన్ వెల్ అని ఉంటుంది అనమాట. దాని మీద దానికి డెకరేట్ చేసి అక్కడ వెళ్ళి ఫోటోలు కూడా తీసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. ఓకే అండ్ సార్, ఇప్పుడు ఇరాన్ని అంత లైట్ ఎందుకు తీసుకుంది యుఎస్? మీరు అంటే చూస్తున్నారు కదా, అసలు యాక్చువల్లీ లైట్ తీసుకుంది. మరి అమెరికా ఈ విషయంలో ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? అమెరికాకి ఏంటంటే అండి, యాక్చువల్గా చాలా అంటే వాళ్ళ ఫెసిలిటీస్ ఎంత ఉందనేది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిపోయినట్టే. అంటే అక్కడ ఏమున్నాయి, వాళ్ళ ఎంత కెపాసిటీ ఉంది, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే దానికి గురించి సరైన సమాచారం లేదు. పెంటగాన్ అట్టర్లీ ఫెయిల్యూర్. అంత అగ్రరాజ్యం కూడా అంతరాజ్యం. ఎందుకంటే వాళ్ళకి ఇరాక్ వారు 8 సంవత్సరాల 10 నెలల 4 రోజులు చేశారు. కానీ ఇరాక్ సపోర్ట్ ఎవరు ఉన్నారు అప్పుడు? అమెరికానే ఉంది. అంటే ఇండైరెక్ట్ అప్పుడు కూడా వాళ్ళు అమెరికాతోనే యుద్ధం చేశారు ఇరాక్ వార్లో కూడా. అలాంటి టైంలో ఆ ఎక్స్పీరియన్స్ని ట్రంప్ మరి అప్పుడు చాలా చిన్నగా ఉన్నాడో లేదంటే దాని గురించి స్టడీ చేయలేదో, పెంటగాన్ ఫెయిల్ అయిందో, కానీ బట్ ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంటెలిజెన్స్ ఇస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయని. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అన్ని డిమాలిష్ చేసాం అంటే మీరంతా అయిపోయింది అన్నారు. అన్నిటికంటే ముఖ్యం ఇరాన్కి అంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకటి, అక్కడ రెడ్ సీలో ఒకటి బాదల్ మెహందెత్ అని ఉంటుంది. ఆ రెడ్ సీని కూడా క్లోజ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ యహూతి అని ఒక యమన్లో గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళతో అక్కడ కంట్రోల్ చేస్తున్నారు యహూతి గ్రూప్ను. అంటే మేము యహూతి అంటాం ఇక్కడ, ఓకే అరబిక్ స్టైల్లో అది. అయితే ఇక్కడ లెబనాన్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు
అలా గాజాలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కంట్రోల్ చేయించేది. అక్కడ ఒక 24% మొత్తం అంతా వరల్డ్ ట్రేడ్ జరుగుతుంది. అది ఈజిప్ట్ గుండా వెళ్తుంది, సువేజ్ కెనాల్ ఫైనల్గా అది. తర్వాత ఇక్కడ ఏమో హార్మోజ్ మీరు చూస్తూనే ఉన్నారు, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అది. అందులో ఏం చేస్తారంటే ఇరాన్ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు కూడా ఫస్ట్ చెప్పినప్పుడే మినిమం 21 days లాగకపోతే 100 days జరుగుతుందని చెప్పి. అవును, మీరు మీడియాలో మాట్లాడుతూ చెప్పారు. అవును, అదేంటంటే రూలు ఇప్పటివరకు మీరు వరల్డ్ వార్ నుంచి కూడా చూస్తే ఫస్ట్ 3 daysలోకి అయిపోవాలి, లేదా 21 days 3 weeks, లేదా 3 months, లేదా 3 years. జస్ట్ లైక్ రష్యా ఇది వారు, లేదంటే 30 years ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ వారు. ఇవే రూల్స్ వరల్డ్లో ఇవే జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా. అలాగే ఫ్యూచర్లో మరి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ లెక్కలు, ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంకా కొనసాగే అవకాశం ఉంది? డెఫినెట్గా కొనసాగుతుందండి. అంతే. ఎందుకంటే ఇరాన్ను యాక్చువల్గా ఒబామా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఒక చాలా 21 నెలలు అడ్జస్ట్మెంట్ చేసి డిస్కషన్ చేసుకున్నారు. దాన్ని ట్రంప్ అంటే ఇచ్చేయలేదు, దాన్ని వ్యాలిడేట్ చేయలేదు. చేయకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు కొత్తగా స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో మెయిన్ ఎఫెక్ట్ ఏమైందంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారు, 3 పాయింట్లు చెప్పారు. మా ఉన్న యురేనియం 4.5 kgs అప్రాక్సిమేట్లీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ఉన్న యురేనియం ఏమీ అడగొద్దు, ఓకే, దాని గురించి మాట్లాడొద్దు. తర్వాత మాకు ఏదైతే నష్టం జరిగిందో అవన్నీ అమెరికా తీరుస్తుందా, లేదంటే అమెరికాతో సహకరించిన ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పూరిస్తారా, అదొకటి. తర్వాత మళ్ళీ ఇంకోసారి అటాక్ చేయదు మా మీద. ఈ 3 పాయింట్లు ఈ 3 పాయింట్లకు అమెరికా కీలకమైన పాయింట్లు. అందుకని అంటే చాలా తెలివిగా ఇరాన్ చెంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది పెద్ద కంట్రీ అండి. మొండి పట్టు అనుకోవచ్చు అంటారా? మొండి పట్టు అని కాదు, కానీ మీరు బేసిక్గా ఏంటంటే వాళ్ళది మెయిన్ లీడర్ పోయిన తర్వాత కూడా డీసెంట్రలైజ్డ్గా, మెయిన్ పోయిన తర్వాత కూడా డీసెంట్రలైజ్డ్గా వాళ్ళ మెంటరీ ఐఆర్జీఎస్ ఉంది కదా, వాళ్ళు స్ట్రాంగ్, వాళ్ళ స్ట్రాంగ్. దాంతో డీసెంట్రల్ అయిన వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది కూడా వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడంటే ఖతార్లో ఉన్నప్పుడు, నేను ఇక్కడికి రాకముందు వచ్చి ఒక 25 days అవుతుంది. అంతకుముందు ఏంటంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. మన పాకిస్తాన్ వాళ్ళు అనుకోండి ఒక వైపు నుంచి వస్తున్నాయి, మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. అవి 1000 వచ్చినా 100 వచ్చినా 2000 వచ్చినా తట్టుకోవచ్చు. అంటే మీకు ఎక్కడి నుంచి శత్రువు వస్తుండో ఎక్కడి నుంచి వస్తే తెలుసు అలా తెలియదు. అంటే ఇప్పుడు ఖతార్ మీద వేస్తారో తెలియదు, సౌదీ మీద వేస్తారో తెలియదు, యూఏఈ మీద వేస్తారో తెలియదు, కువైట్ మీద వేస్తారో తెలియదు, ప్లస్ అక్కడ వేస్తారో తెలియదు. ప్లస్ ఇంకోటి ఇరాన్కున్న ఇదేంటంటే వాళ్ళు చాలా తెలివిగా ఫస్ట్ ఏం చేస్తారు, ప్లాస్టిక్ డ్రోన్స్ వాడారు. ప్లాస్టిక్ డ్రోన్స్ ఓన్లీ ఇట్ కెన్ డిటెక్ట్ విత్ లేజర్. అప్పటికి టెక్నాలజీ అయితే ఏం చేశారు వీళ్ళు, ఉక్రెయిన్ మాట్లాడడం అది జరిగింది. ఉక్రెయిన్తో వాళ్ళ టెక్నాలజీ తీసుకొస్తే అవుతుంది లోపే దాన్ని ఏం చేశారు, 2000 kilometers ఉన్న క్రూయిజ్ మిసైల్స్ వాడారు. అప్పటి వరకు ఇంకా సరే అని చెప్పేసి మిగతా కంట్రీస్ కూడా, ఫ్రాన్స్ కూడా బేస్ యూజ్ చేయడానికి యూకే బేస్ యూజ్ చేస్తారు, సైప్రస్లో ఉంటుంది ఆ బేస్ యూజ్ చేశారు. అప్పుడు ఏం చేశారు, 4000 kilometers తీసుకెళ్ళి అమెరికాలో హిందూ మహాసముద్రంలో ఉన్న డీగో శాంటిని కొని అమెరికా బ్రిటిష్ ఆపరేట్ చేసి దాని మీద వేశారు. అయితే ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏమున్నాయి అనేది చాలామందికి తెలియదు. అంటే కొత్త వెపన్స్. అయితే ఇంకా అక్కడ మేము లోకల్గా ఉన్నాం కాబట్టి తెలుసు. అంటే వాళ్ళు చైనా మన ప్లాస్టిక్ ఐటమ్స్ ఎలా ఉంటాయో డూప్లికేట్ ఐటమ్స్ ప్లాస్టిక్ హెలికాప్టర్ తయారు చేశారు, ప్లాస్టిక్ విమానాలు తయారు చేసి ఒక ఎయిర్ బేస్ తయారు చేశారు. అయితే అమెరికాను వెళ్ళి అక్కడ అంతా ఎయిర్ బేస్ అటాక్ చేస్తాం అనుకుంటున్నారు. అది కానీ అవి ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు అవి. అంటే ఇప్పుడు టాయ్స్ ఉన్నాయి కదండి, సిమిలర్ టు టాయ్స్, పెద్ద సైజులో ట్రై చేశారు, అన్ని సేమ్ పెట్టేసిన తర్వాత వాటిని అటాక్ చేసేసి తెలుగు కామెడీ సినిమాలు అనిపిస్తుంది. ఎస్ కరెక్ట్, 100% కరెక్ట్, అలా ఉంది అనమాట. ఓకే సార్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఖతారీస్కి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ వీటికి సంబంధించి ఎలా ఎదుర్కొన్నారు, అంటే ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? అంటే పిల్లలందరూ చాలా ట్రూమా ఇబ్బంది పడుతుంటే ఖతారీస్ ఏం చేశారంటే, అదే ఇప్పుడు